నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ జీపీఎన్ రోడ్ నిర్వహించిన ఆటో యూనియన్ మీటింగ్ లో మాట్లాడిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, మద్యం తాగి ఎవరు కూడా ఆటో నడపవద్దు, లైసెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి, ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలి, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చైర్పర్సన్ ఆదేశించారు. ఏమీ చేయలేం, మనం నష్టపోతాము. ఎట్ ద సేమ్ టైం మన వల్ల అవతల వాళ్ళు కూడా నష్టపోతారు. ఇవన్నీ తర్వాత మీ తప్పులు చెప్తున్నా, తర్వాత మీరు చేసే మంచి పనులు కూడా చెప్తా. ఇన్సూరెన్స్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, ఫిట్నెస్ ఉండదు, బ్యాడ్జ్ ఉండదు, ఎక్కువ ఎక్కిస్తాం, ఇవన్నీ పెట్టుకుంటాం. మళ్ళీ నడి రోడ్డు మీద బండి పెడతాం, అది పెడతాము. తర్వాత మనం ముంగట ఏదైనా జరిగితే మనకేం సంబంధం లేదని చెప్పి ఇడిచే పెడతాం. మరి మేము ఎందుకు సహాయపడాలి మీకు? నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటైనా తప్పు ఉంటే ఒక్కరు లేచి చెప్పండి. అయినా కూడా మేము చూసి చూడనట్టే ఉంటున్నాం. మీ మీద ప్రతాపం చూపించే అవసరం మాకు లేదు. నేను ఫస్టే అన్న, కోపం వస్తే చెంప మీద దెబ్బ కొడతా కావచ్చు కానీ పొట్ట మీద కొట్టే రకం కాదు అని. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? అట్లీస్ట్ మినిమం ఒక డ్రైవింగ్ లైసెన్స్, ఒక ఆర్సీ కంపల్సరీ ఉండేటట్టు చేసుకోవాలి. ఎవరికో ఇస్తున్నాము 100-200 రూపాయల కోసం అది తింపుకొని రాపో అని చెప్పి డీజిల్ పోసుకొని నువ్వే నడిపించుకొని ఎవరికో ఇస్తున్నాం. మొన్న ఈయన ఇచ్చిండు, నేను ఈయన నడిపించడానికి ఇచ్చిన, ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. ఎవరితో మనం ఇక్కడ నడిపే బజాజ్ తీసే ఆటోలు ఎక్కడనో ఉంటాయి, ఏదో వేరే ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం 100% అవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ పాటిస్తే మనకి ఎటువంటి ఇక పోలీసు వాళ్ళ దగ్గరికి మనం పోవాల్సిన అవసరమే ఉంటుంది. మనం మంచిగా మన డ్యూటీ మనం ప్రాపర్గా చేసుకుంటే మన ఫ్యామిలీ కానీ మనకు సంపాదించుకునేది పబ్లిక్కి కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉంటుంది. మెయిన్ ముందుగా మనం చేసేది ఇంట్లోకి బయటికి వెళ్ళినప్పుడు మన ఆటోని క్లీన్ చేసుకుంటాం, మన ప్యాసింజర్లను ఎక్కించుకుంటాం, తిరుగుతాం. కానీ నేను కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ప్యాసింజర్లు ఆటోలో కూర్చోవాలి అని ఉంటుంది. ఎన్ని మెంబర్స్ కూర్చోవాలా, లిమిట్ కాకుండా అంతకన్నా మించి కూడా కూర్చోబెడుతున్నారు. అది కొందరు, అందరి గురించి చెప్పట్లే. అట్లా మించి కూర్చుంటే కూడా ప్యాసింజర్స్ని మనకి ఏదో ఒక ₹10 ఎక్కువ వస్తుందని చెప్పి పబ్లిక్ని కూడా ఇబ్బంది పెట్టద్దు కదా. ఎంతమంది కూర్చోవాలా నార్మల్గా ఆటోలో? 3. కానీ ఎంతమంది కూర్చుంటారు? అది కూడా ఒకసారి చూసుకోవాలన్న మనము. మనం చెయ్యము, కానీ చేసే వాళ్ళకి మనం చెప్పాలి, మోటివేట్ చేయాలి. ప్యాసింజర్స్ని కూడా ఇబ్బంది పెట్టద్దు. మనము కూడా ఎక్కువ మందిని కూర్చోబెట్టి అట్లా తిప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి, డ్రింక్ చేసి ఫస్ట్ ఆటోలు డ్రింక్ చేసి నడపకండి. ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి అని కాదు, టోటల్ మీ అందరికి కూడా ఏంటంటే మీ నుంచి వేరే వాళ్ళకి మెసేజ్ పాస్ అవుతుందని చెప్పి ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అందరూ ప్రాపర్గా ఉంటారని ఏముండదు, కొందరు నాన్ ప్రాపర్గా ఉంటారు, ప్రాపర్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. నేను కూడా కొన్ని జాగాల మిస్టేక్ చేస్తా, కొన్ని జాగాల కరెక్ట్ చేస్తా, అందరు కూడా చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే మనం కొన్ని చేంజెస్ చేయొచ్చు, చెప్పచ్చు. డ్రింక్ చేసి నడిపే వాళ్ళు ఉంటే వాళ్ళని ఎవరైనా మనం గుర్తిస్తాం. మనం ఆటోమేటిక్ ఎవరైనా డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన వాళ్ళని ఉత్తానే ఐడెంటిఫై చేయగలుగుతాం. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకొకటి, లైసెన్స్ లేని వాళ్ళు ఎవరున్నా కానీ 100% నా సహకారం తీసుకొని నేను ఇప్పిస్తా. కంపల్సరీ లైసెన్స్ లేకుండా మాత్రం నడపకండి, లైసెన్స్ తీసుకోండి. మీకు ఈ ఇన్సూరెన్స్ సంబంధించి, ఎందుకంటే మీ కుటుంబం మీ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకి ఇన్సూరెన్స్ కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు లైసెన్స్ తీసుకోండి, మీరు మీ డ్యూటీస్ ప్రాపర్గా చేయండి, పబ్లిక్కి ఇబ్బంది పెట్టకుండా. రోడ్ పైన మిడిల్లో వదిలేసి, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక పర్సన్ పక్కకించి దెబ్బ తాకి మిడిల్ వదిలేయడం వల్ల ఇక్కడ నుంచి వచ్చిన బండి దెబ్బ తాకిచ్చినారు. మరి అట్లాంటివి కాకుండా మనం కేర్లెస్గా ఉండకుండా పబ్లిక్కి కూడా, ఎందుకంటే పబ్లిక్ నుంచే కదా మనకు వచ్చేది. రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? మనం పబ్లిక్ని ప్రాపర్గా ఒక ప్లేస్లో డ్రాప్ చేసే లొకేషన్లో డ్రాప్ చేస్తే 100% ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ కాదు. ఇవన్నీ కూడా మరి మీరు నోటీస్లోకి తీసుకోండి. మీకు ఎటువంటి సహకారం కావాలని కంపల్సరీ నేను ముందుంటా, మీకోసం నేను ఫైట్ చేస్తానే.